హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు యోగిని. నేను న్యూజిలాండ్‌లో హెల్త్ సెక్టర్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ప్రీవియస్ వీడియోలో నేను మీకు డయాబెటిక్ మెలైటిస్ అంటే షుగర్ వ్యాధి గురించి చెప్పాను కదా! సో, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, టుడే ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ రెస్పాన్స్ అనమాట. ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, ఎవరైనా పర్సన్ మనకు తెలిసిన వాళ్ళో, తెలియని వాళ్ళో కొలాప్స్ అయిపోయారనుకోండి. కొలాప్స్ అంటే కుప్పకూలిపోవడం అనమాట. సో, అసలు మనం ఎలా యాక్ట్ చేయాలి, మనము వాళ్ళ లైఫ్ని ఎలా సేవ్ చేయగలుగుతాము అన్నదే మన ఫస్ట్ రెస్పాన్స్ అనమాట. యూజువల్గా మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ అని అవన్నీ తీసుకుంటాము. ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మనకి ఫస్ట్ రెస్పాన్స్ అన్నది కూడా తెలియాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇదివరకు అయితే ఓన్లీ అబౌవ్ 60 years 70 years వాళ్ళకి మాత్రమే హార్ట్ అటాక్ వచ్చేది. కానీ ఇప్పుడు లైక్ ఈవెన్ 20s అండ్ 30s అండ్ 40sలో కూడా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూసామన్నమాట. లైక్ స్టూడెంట్ ఒక క్లాస్ రూమ్లో క్లాస్ వింటూ కొలాప్స్ అయిపోవడము, లేదా ఒక యంగ్స్టర్ జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోవడము. రీసెంట్గా లైక్ వన్ ఆఫ్ ద యాక్టర్ జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోయారనమాట. సో ఇన్ కేస్ లైక్ ఎవరన్నా అలా కొలాప్స్ అయిపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు అసలు ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అంటే ఏంటి అంటే టెన్షన్ అవ్వకూడదు అనమాట. టెన్షన్ అవుతే మనం ఏం చెయ్యాలి అన్నది మనకి కంప్లీట్ బ్లాక్ ఉంటుందన్నమాట. మనం ఇంకా ఫర్దర్గా వెళ్ళాం. అది ఇన్ కేస్ బయట వాళ్ళంటే కొద్దిగా మనము స్టేబుల్గా ఉండి చేయగలుగుతాం. కానీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు సో బ్రెయిన్ అనేది అసలు బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నది నేను మీకు ఈరోజు చెప్తాను. అది కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. సిపిఆర్ అంటే అదేదో పెద్ద ప్రొసీజరు, స్టెప్ బై స్టెప్ చేయాలి, మనకి గుర్తుంటుందో లేదో, మనం చేసింది కరెక్టో కాదో అన్న డైలమాలో చేయొద్దు అనమాట. సో దానికోసమే నేను ఈరోజు మీకు చాలా ఈజీ వే చెప్తాను. ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ ఏబీసీ. డాక్టర్స్ ఏబీసీ అంటే డి స్టాండ్స్ ఫర్ డేంజర్. డేంజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కొలాప్స్ అయిపోయారనుకోండి, కుప్పకూలిపోయారనుకోండి. సో దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. లైక్ మేబీ ఎలక్ట్రిక్ షాక్ తగిలి కుప్పకూలిపోవచ్చు, లేదా ఏదన్నా చెట్టు కొమ్మ విరిగి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు కుప్పకూలిపోవచ్చు, లేదా ఒక ఫర్నిచర్ వాళ్ళ మీద పడిపోయి కుప్పకూలిపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ డేంజర్ని తొలగించాలి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వైర్, ఫస్ట్ ఆ మెయిన్ సోర్స్ అన్నది ఆపేసేయండి. సో మెయిన్ ఆపేసి పర్టికులర్ వైర్ని మీరు ఆ విక్టిమ్ దగ్గర నుంచి తీసేయచ్చు. సో ఫస్ట్ మేక్ ష్యూర్ మీరు సేఫ్గా ఉండాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి, అండ్ దెన్ మీరు ఆ విక్టిమ్ని కూడా కాపాడాలి. సో మేక్ ద విక్టిమ్ సేఫ్ ఫస్ట్. నెక్స్ట్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ చెక్ చేయాలన్నమాట. రెస్పాన్స్ ఎలా చెక్ చేస్తారు? ఫస్ట్ అడగండి, వర్బల్గా అడగండి, ఎలా ఉన్నారు అని. సో వాళ్ళు ఓకే నేను బాగానే ఉన్నాను అంటే ఫైన్. ఒకవేళ ఎటువంటి వర్బల్ రెస్పాన్స్ రాలేదే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడున్న మజిల్ని ట్రాపియస్ మజిల్ అంటారనమాట. స్క్వీజ్ ఇట్, ఇలా నొక్కండి. ఎందుకంటే ఈ మజిల్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ అలాంటప్పుడు మీరు ఇలా నొక్కినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారనమాట ఆ పెయిన్ అన్నది. అక్కడ కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు అంటే ఇంకొక ఇక్కడ కాలర్ బోన్ దగ్గర కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఫర్ ద హెల్ప్. మీ చుట్టూరు చాలా మంది జనాలు ఉంటారు కదా. సో జస్ట్ టెల్ దెమ్ టు కాల్ ద అంబులెన్స్. సో న్యూజిలాండ్లో అయితే 111కి మేము డైల్ చేస్తాము. అదే ఇండియాలో అయితే 100కి డైల్ చేస్తాం కదా. సో వాళ్ళకి మీరు ఏదైతే చెప్తున్నారో సెండ్ ఫర్ హెల్ప్, అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పి, సో మేక్ ష్యూర్ మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ మీకు వాళ్ళు వచ్చి చెప్పాలన్నమాట దట్ ఐ హ్యావ్ కాల్డ్ అంబులెన్స్ అని. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే సో యూ డోంట్ నో ఎప్పుడు అంబులెన్స్ వస్తుంది అని చెప్పి. కాబట్టి సో వాళ్ళని వచ్చి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సో దట్ ఈస్ కాల్డ్ సెండ్ ఫర్ హెల్ప్. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ఎయిర్వే. ఎయిర్వే ఎలా చెక్ చేయాలి అంటే హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్. హెడ్ టిల్ట్ బ్యాక్కి చిన్ లిఫ్ట్ మెథడ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎయిర్వేలో ఏదైనా అబ్స్ట్రక్షన్, ఏదైనా అడ్డు ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, ఏదైనా అడ్డు ఉంది అనుకుంటే అది మీరు తీయగలిగితే తీయొచ్చు. ఓకేనా? అప్పుడు హీ స్టార్ట్స్ బ్రీతింగ్. ఓకే, 5th వన్ వచ్చేసి బ్రీతింగ్. బ్రీతింగ్ ఎలా చెక్ చేస్తారు? 3 ways ఉంటాయి బ్రీతింగ్ చెక్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి టు లుక్, లిసన్ అండ్ ఫీల్. అంటే ఇప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే పడిపోయారో కుప్పకూలిపోయిన వ్యక్తి కింద ఉంటారు కదా, తన దగ్గరికి వెళ్ళి తన ఛాతీని చూడండి, రైజ్ అవుతుందా లేదా అన్నది. లిజన్, బ్రీతింగ్ సౌండ్ మనం వినగలుగుతాం కదా. అండ్ ఫీల్ ఇట్ ఆన్ ద చీక్.
సో మీరు ఫీల్ అవ్వాలన్నమాట. అంటే ఆ ఊపిరిని మీరు వినగలగాలి, ఫీల్ అవ్వాలి, చూడగలగాలి. సో అలా ఉంటే ఆ విధంగా మనం బ్రీతింగ్ని చెక్ చేయగలుగుతాం. బ్రీతింగ్ ఉంది అంటే ఓకే, బ్రీతింగ్ లేకపోతే దెన్ యూ విల్ గో ఫర్ ద నెక్స్ట్ మేజర్ స్టెప్, దట్ ఈస్ సిపిఆర్, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటారనమాట. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్, రెసిస్టేషన్ అంటే గెటింగ్ బ్యాక్. ఓకే, సో సిపిఆర్ ఇచ్చేటప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి 30:2. అంటే 30 చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తున్నాము అండ్ 2 బ్రెత్స్ ఇస్తున్నాము. మీరు బ్రీత్ ఇవ్వడానికి, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ మెంబర్, మీకు తెలుసు వాళ్ళకి ఏ డిసీజ్ కండిషన్స్ ఉన్నాయి ఏంటి అన్నది మీకు క్లియర్గా తెలుసు, దట్స్ ఫైన్. కానీ అదే మీకు ఎవరైనా తెలియని వాళ్ళు అనుకోండి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ ఒక పర్సన్ కొలాప్స్ అయిపోయారు, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, సో మీరు సిపిఆర్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మీరు లైక్ ఏదన్నా పల్చటి క్లాత్, యూజువల్గా మనకి మౌత్ పీస్ అని ఉంటుంది అనమాట, మౌత్ పీసెస్ మనం క్యారీ చేయం కాబట్టి, సో మీరు ఏదైనా పల్చని క్లాత్ నోటి దగ్గర పెట్టి 2 బ్రీత్స్ ఇవ్వండి. ఒక బ్రీత్ ఇచ్చి ఆపి మళ్ళీ కంప్లీట్ బ్రీత్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు చెస్ట్ రైజ్ ఉండాలి వాళ్ళకి, అంటే అది ప్రాపర్గా ఎయిర్ లోపలికి వెళ్తున్నట్టు అర్థం అనమాట. సో 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రీత్స్. ఓకే, సో 30 కంప్రెషన్స్ చాలా ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఎల్బో అనేది బెండ్ అవ్వకూడదు. సో ఎల్బో ఎప్పుడైతే బెండ్ అవుతుందో మీకు అది ప్రాపర్గా ప్రెషర్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట మీరు. సో ఎంతవరకు మనం ప్రెషర్ ఇవ్వచ్చు? 1/3 వరకు డెప్త్ వెళ్ళొచ్చు. ఎంతవరకు? 1/3 అండ్ 30:2, దట్ ఈస్ 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రెత్స్. ఓకే, అండ్ ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి అంటే 100 to 120 బీట్స్ పర్ మినిట్, 100 to 120 బీట్స్ పర్ మినిట్ ఇవ్వాలి అన్నమాట. ఓకే, మీరు సిపిఆర్ ఇస్తున్నప్పుడు అండ్ ఈవెన్ మీరు లైక్ ఎవరికైనా చెప్పొచ్చు అనమాట డీఫిబ్రిలేటర్ చూడమని. ఇప్పుడు మన మొబైల్ యాప్స్లో నియర్ బై డీఫిబ్రిలేటర్ అని మీరు టైప్ చేస్తే, సో మీ దగ్గరలో ఉన్న డీఫిబ్రిలేటర్ ఎక్కడుందో మీకు చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు డీఫిబ్రిలేటర్ అనేది మీరు అస్సలు కంగారు పడవలసిన అవసరమే లేదు. ఒకవేళ మెడికల్ అసిస్టెన్స్ మీకు అప్పటికి వచ్చేసింది అంటే పర్వాలేదు. డీఫిబ్రిలేటర్ ఏంటి అంటే, సో ఇట్ డెలివర్స్ ద షాక్ అనమాట. లైక్ ఎవరైనా మెడికల్ పర్సన్ ఉంటే డీఫిబ్రిలేటర్ యూజ్ చేయండి. సో ఎలా ఉంటుంది అంటే 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. 1 యూ హ్యావ్ టు అటాచ్ అండర్ ద కాలర్ బోన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బిలో ద నిప్పుల్ లైన్. ఓకే, అక్కడ ప్రాపర్గా అటాచ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ మెన్, సో యూజువల్గా దే హ్యావ్ హెయిర్ ఇన్ ద చెస్ట్ రీజన్ కదా. డీఫిబ్రిలేటర్లో షేవర్ కూడా ఉంటుంది. జస్ట్ డూ ఇట్ క్విక్లీ అనమాట. ఏంటి అంటే ఆ ప్యాడ్ అనేది ప్రాపర్గా స్టిక్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అనలైజ్ ద రిథమ్. ఆ హార్ట్ రిథమ్ అనేది అప్పుడు మాత్రమే అనలైజ్ చేయగలుగుతుంది. అది సగం అతుక్కుని సగం అతుక్కోకుండా ఉంటే ప్రాపర్గా అనలైజ్ చేయదన్నమాట. సో ఓకే, మీరు స్టిక్ చేసేసారు. స్టిక్ చేసేసిన తర్వాత అది అనలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అంటే మీరు స్టిక్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక పర్సన్కి మీరు స్టిక్ చేస్తున్న ప్రాసెస్లో మీరు వాళ్ళని అడగొచ్చు, మీరు సిపిఆర్ ఇవ్వండి ఇట్లా 30:20 బ్రెత్స్ అని. వాళ్ళు రాదు అన్నారు అనుకోండి, మీరు క్వాలిటేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అని వాళ్ళకి చెప్తూ మీరు డీఫిబ్రిలేటర్ని కనెక్ట్ చేయండి. ఓకే, డీఫిబ్రిలేటర్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు అనలైజింగ్ ద రిథమ్ అని వస్తుంది. అనలైజింగ్ రిథమ్ వచ్చిన తర్వాత మీకు లైక్ ఒక ఆరెంజ్ స్విచ్ ఉంటుందన్నమాట. సో ఆరెంజ్ స్విచ్ని మీరు అది నొక్కితే డెలివర్ ద షాక్ అని వస్తుంది అనమాట. ఇట్ విల్ డెలివర్ ద షాక్ టు దట్ పర్సన్. అప్పుడు ఇట్ విల్ సే క్లియర్ ద ఏరియా. సో అప్పుడు మనము ఎవరం ముట్టుకోకూడదు అనమాట ఆ విక్టిమ్కి ఆ డీఫిబ్రిలేటర్ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ టెల్ యూ టు రెజ్యూమ్ ద సిపిఆర్. మళ్ళీ సిపిఆర్ని చేయమని చెప్తుంది అనమాట. సో అలా మీరు సిపిఆర్ చేస్తూ, ఎందుకంటే సిపిఆర్ అనేది చాలా ఫిజికల్గా ఎగ్జాస్టింగ్ ప్రొసీజర్ అనమాట. త్వరగా అలసిపోతారు. అదిగా కొద్దిగా హెఫ్టీగా ఉన్న వాళ్ళైతే ఇంకా త్వరగా అలసిపోతారు. సో మేక్ ష్యూర్ మీ గ్రూప్లో ఎవరికైనా లైక్ ఇప్పుడు అందరికీ సిపిఆర్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్కి అవ్వనివ్వండి, టీచర్స్కి అవ్వనివ్వండి, లేకపోతే ఈవెన్ కాలేజ్లో కూడా సిపిఆర్ అనేది మ్యాండేటరీ ట్రైనింగ్ అయిపోయింది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దే హ్యావ్ సమ్ ఆర్ అదర్ లైక్ కొద్దిగానే తెలుసుంటుంది కదా. సో ద ఓన్లీ థింగ్ దట్ దే షుడ్ నో ఈజ్ ప్లీజ్ మీరు ఎప్పుడైతే కంప్రెషన్స్ ఇస్తున్నారో ఎల్బోని స్ట్రైట్గా పెట్టండి, ఇలా వంచి పెట్టకండి. ఓకే, సో ఆ విధంగా మీరు సిపిఆర్ ఇస్తూ మీరు అలసిపోయినప్పుడు దెన్ స్విచ్ టు ద అదర్ పర్సన్, వాళ్ళు సిపిఆర్ ఇస్తారనమాట. ఈ విధంగా అంబులెన్స్ అరైవ్ అయ్యే లోపల
మీరు సిపిఆర్ ఇస్తూ ఒకవేళ డీఫిబ్రిలేటర్ కనెక్ట్ చేసి సో అంత లోపటికి అంబులెన్స్ టీమ్ వస్తుంది. అంబులెన్స్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు, లైక్ హ్యాండ్ ఓవర్ ఏమైంది ఏంటి అన్నది వాళ్ళు సిపిఆర్ కంటిన్యూ చేసుకుంటారనమాట. సో ఇన్ కేస్ అంబులెన్స్ టీమ్ వచ్చే లోపలే ద విక్టిమ్ హ్యాస్ రెస్యూమ్డ్, సో తనకి హార్ట్ బీట్ అనేది బ్రీతింగ్ అనేది వచ్చినప్పుడు జస్ట్ గివ్ దెమ్ ద రికవరీ పొజిషన్ అంటే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, మీ సైడ్ తిప్పండి పేషెంట్ని ఇలా సైడ్కి. సో ఏదైనా లైక్ సలైవా కానీ ఏదైనా సెక్రీషన్స్ ఉంటే అవి సైడ్ నుంచి ఇలా డ్రైన్ అయిపోతాయి అనమాట. ఇట్ డజంట్ లీడ్ టు యాస్పిరేషన్ అంటే మళ్ళీ అది లంగ్స్లోకి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్కరికి మినిమం నేర్చుకోవాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేము అది పక్కన వాళ్ళకి జరుగుతుందా లేకపోతే మనకు ఓన్ ఫ్యామిలీకి నీడ్ అవుతుందా అన్నది. సో ఎవ్రీవన్ ప్లీజ్ లెర్న్ అబౌట్ ద ఫస్ట్ రెస్పాన్స్. మళ్ళీ ఒకసారి సమరైజ్ చేస్తాను. ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ ఏబీసీ అంటే డి ఫర్ డేంజర్ని తీసేసేయండి. ఫస్ట్ విక్టిమ్ దగ్గర నుంచి డేంజర్ని తీసేసేయండి. మీరు డేంజర్లో ఉండకుండా చూసుకోండి, మీ చుట్టూ వాళ్ళని కూడా డేంజర్లో పెట్టకుండా చూసుకోండి. నెక్స్ట్ వన్ రెస్పాన్స్ చెక్ చేయండి, వర్బల్గా చెక్ చేయండి. మీరు బాగున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే ఓకే, రెస్పాన్స్ లేకపోతే దెన్ యూ స్క్వీజ్ ద ట్రపియస్ మజిల్. ఇలా నొక్కి చూసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళలో రెస్పాన్స్ లేదు అనుకుంటే దెన్ సెండ్ ఫర్ ద హెల్ప్. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి, కాల్ అంబులెన్స్ బై డైలింగ్ 111. ఇక్కడ అదే ఇండియాలో అయితే 100. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్వే చెక్ చేయండి, లైక్ హెడ్ టెల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ మెథడ్. సో ఎయిర్వే మీకు పేటెంట్గా క్లియర్గా ఉంది అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఓకే, లేదు అబ్స్ట్రక్షన్ ఏదన్నా మీరు తీగలే అబ్స్ట్రక్షన్ అయితే తీయడానికి ట్రై చేయండి, అంతేకాని దాన్ని ఇంకా లోపలికి తొయ్యకండి. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ని 3 విధాలుగా మీరు చూసుకోవచ్చు. లుక్, లిజన్ అండ్ ఫీల్. చెస్ట్ మూమెంట్ ఉందా లేదా చూడొచ్చు. దెన్ యూ హ్యావ్ టు లిజన్ ఫర్ ద బ్రీత్ అండ్ ఫీల్ ఫర్ ద బ్రీత్. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు నీల్ డౌన్ చేసి పేషెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు, విక్టిమ్కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మీరు లుక్, లిజన్ అండ్ ఫీల్ చేయగలుగుతారనమాట. ఓకే, దట్ టు ఫర్ 10 seconds మాత్రమే. ఎందుకంటే ఈ కొలాప్స్ అయిన స్టేజ్ 10 seconds అంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో డోంట్ డిలే. ఓకే, సో ఎంత మీరు ఫాస్ట్గా, అందుకే ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రెస్పాన్స్ అనమాట. ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత క్విక్గా మీరు పేషెంట్ని కాపాడగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తాం కదా, సో 30 compressions 2 breaths ఇవ్వాలి అనమాట. సో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 1/3 డెప్త్ వరకు వెళ్ళొచ్చు. ఎల్బో షుడ్ బి స్ట్రైట్. ఓకే, 100 to 120 breaths per minute. ఓకే, ఒకవేళ మీరు రియలీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, డీఫిబ్రిలేటర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటుంది, అది మీరు ఫాలో అవుతే సరిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దట్, కంటిన్యూ విత్ సిపిఆర్ ఓన్లీ. డీఫిబ్రిలేటర్ నేను కనెక్ట్ చేయలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ ద అంబులెన్స్ టీమ్. ఓకేనా? సో ఓకే, డీఫిబ్రిలేటర్ ఎలా కనెక్ట్ చేస్తారు, లైక్ ఆన్ చేసి ప్యాడ్స్ని అటాచ్ చేయాలన్నమాట. రైట్ కాలర్ బోన్ దగ్గర ఒకటి, లెఫ్ట్ నిప్పల్ లైన్ దగ్గర ఒకటి, అండ్ దెన్ క్లియర్ అయిపోండి. అసలు ఎవరిని ముట్టుకోవద్దు, అంటే విక్టిమ్ని ముట్టుకోవద్దు. అండ్ దెన్ ఇట్ ఈస్ అడ్వైజింగ్ ద షాక్ అన్నప్పుడు షాక్ బటన్ నొక్కండి, ఇట్ డెలివర్స్ ద షాక్. అండ్ దెన్ మళ్ళీ రెజ్యూమ్ ద సిపిఆర్ అని చెప్తుంది, మళ్ళీ సిపిఆర్ చెయ్యండి మీరు. ఓకే, సో ఇవన్నీ అంటే సిపిఆర్ ఇంకొక పర్సన్ అసిస్టెన్స్తో కూడా చేస్తే మీరు ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటారు. ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఇస్ ఆస్థమాటిక్ పేషెంట్స్, వీళ్ళైతే త్వరగా ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడతారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ రెస్పాన్స్ విచ్ ఇస్ డాక్టర్స్ ఏబీసీ. ఎందుకంటే ఈ డాక్టర్స్ ఏబీసీ అన్నది మీ మైండ్లో పెట్టుకుంటే మీరు అంటే సర్చ్ చేయరు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, మీరు క్విక్గా యాక్ట్ చేస్తారనమాట, క్విక్గా మీ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం.